బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన భద్రత కోసం ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించడం కంటే సాంకేతికతను ఉపయోగించుకుని భద్రతా చర్యలు చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆయన సూచనల మేరకు అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భద్రత నిఘా కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్ ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ ప్రతి 2 గంటలకు ఒకసారి పైకి ఎగిరి పరిసరాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ దృశ్యాలను చిత్రీకరిస్తుంది. సాధారణంగా ఉండే పరిస్థితులకు భిన్నంగా ఎక్కడైనా కదలికలు ఉన్నా, కొత్త వస్తువులు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే మానిటరింగ్ బృందానికి సందేశం పంపుతుంది. డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ముఖ్యమంత్రి నివాస పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తాను ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువ సమయం పాటు ట్రాఫిక్ ను ఆపివేయొద్దంటూ చంద్రబాబు ఆదేశించారు. తన ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తాను ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయినట్లు కనిపిస్తే అధికారులను ఆరా తీస్తున్నారు. తాను ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు తక్కువ సిబ్బందినే భద్రత కోసం వాడాలని కూడా సీఎం ఆదేశించారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు అనవసరమైన ఆంక్షలు పెడితే ఆ కార్యక్రమాలకు వచ్చేవారు ఇబ్బంది పడతారని, అలాంటి ప్రాంతాల్లో బందోబస్తు హడావుడి తగ్గించాలని ఆయన సూచించారు. రైట్, సీఎం చంద్రబాబు ఇంటికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను కూడా టెక్నాలజీతో వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, బ్రాహ్మణి, ముఖ్యంగా చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతను తగ్గించుకున్నారు. ముఖ్యంగా భద్రతను తగ్గించుకోవటం ఏంటనే ఆలోచన కూడా రావచ్చు. అయితే ఈ నిర్ణయం వెనుక ఒక మంచి కారణమే ఉందని చెప్పాలి. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా చంద్రబాబు భద్రత పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా పదే పదే చెబుతున్నారు. అయితే తిరుమల వెళ్లిన సమయంలో కూడా భద్రత పేరుతో పరదాలు కట్టగా వెంటనే తొలగించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఆ రోజు అప్పుడు తెలిసింది. ఆ తర్వాత కూడా తన కోసం గంటల తరబడి ట్రాఫిక్ ను ఆపొద్దని సూచించారు. తనను ప్రజలకు కార్యకర్తలకు దూరం చేసేలా సెక్యూరిటీ ఉండకూడదని కూడా ఆదేశించారు. కానీ నిఘా విభాగం సెక్యూరిటీ వింగ్ మాత్రం ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి తప్పదని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి సాంకేతికతను పెంచి సెక్యూరిటీని తగ్గించారు. చంద్రబాబు భద్రత సంబంధించి సాంకేతిక సహాయాన్ని వినియోగిస్తున్నారు. పోలీసులు ఈ మేరకు ముఖ్యమంత్రి సెక్యూరిటీ కూడా గణనీయంగా తగ్గించారు. భారీ భద్రత బందోబస్తుకు దూరంగా ఉంటున్నారు. అయితే పోలీసులు చంద్రబాబు నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అంటే సెక్యూరిటీ సిబ్బందికి తగ్గించి టెక్నాలజీ సాయం తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నివాసం ఉండే ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అత్యాధునిక డ్రోన్లను ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఈ డ్రోన్ సాయంతో ముఖ్యమంత్రి షెడ్యూల్ కు తగిన విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి ఉండవల్లి నివాసం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ తో షూట్ చేస్తున్నారు. ఒకవేళ అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మానిటరింగ్ టీమ్ కు సమాచారం అందిస్తారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటో పైలట్ గా ఆ సమయానికి ఎగురుతుంది. అయితే మళ్ళీ దానికదే డాక్ పై ల్యాండ్ కాగానే ఛార్జింగ్ అవుతుంది. అయితే ఈ డ్రోన్ పంపే డేటాను పరిశీలిస్తూ సెక్యూరిటీ అధికారులు ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా జిల్లాలో అధికారులకు కూడా ఇవే ఆదేశాలను పాటించాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని కూడా తెలుస్తా ఉంది. ఈ మేరకు తగిన విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో భద్రతలో మార్పు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అలాగే గత ప్రభుత్వంలో సీఎంకు 900 మందికి పైగా భద్రత కల్పించేవారని, ప్రస్తుతం చంద్రబాబుకి 121 మందితో భద్రత కల్పించినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కాన్వాయ్కి 17 వాహనాలుంటే ప్రస్తుతం చంద్రబాబు జెడ్+ భద్రత ఉన్న చంద్రబాబు కాన్వాయ్కి 11 వాహనాలు ఉన్నాయంటే చంద్రబాబు వీలైనంత వరకు భద్రతను తగ్గించుకున్నారని చెప్పాలి. మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అయితే ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పట్ల మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకునే పనిలో మాత్రం చంద్రబాబు ఉన్నారు. అదేవిధంగా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరైతే ప్రోటోకాల్ అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదే తరహాలో సెక్యూరిటీ అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ విషయం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. బ్రాహ్మణి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.